హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనూష నడికట్ల. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం మోదకాలు లోపల పెట్టుకుని ఫిల్లింగ్ తయారు చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్లో ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దీనిలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకుని లైట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుముకి ఇలా 1/2 కప్పు బెల్లం ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. ఈ బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి బెల్లం ఇలా కలుపుకుంటూ దగ్గర పడేదాకా ఇలా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం కొద్దిగా వేడి తగలగానే ఇలా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు కొబ్బరిలో ఈ బెల్లం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి దీనిలో జల్లుకుని బాగా కలుపుకోవాలండి. బెల్లం గడ్డలు గడ్డలుగా లేకుండా ఇలా స్మూత్గా అయ్యేలాగా కలిపేసుకోవాలి. మనం చేత్తో పట్టుకుని ఉండ చేస్తే ఉండ అయ్యేలాగా ఉండాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మన ఫిల్లింగ్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకుని పాన్లో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లో. ఇప్పుడు ఈ నెయ్యి బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా టేస్ట్కి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ కూడా బాగా వాటర్లో కరిగేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను బియ్యం పిండి వేసుకున్నానండి. 1 గ్లాసు బియ్యం పిండికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా మనం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు కట్టకుండా మొత్తం ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసామంటే ఇది దగ్గర పడిపోతుందండి. చూసారు కదా, పాన్కి అసలు అంటకుండా మొత్తం మనకి ఇలా ఒక ఉండలాగా తయారవుతుందండి. ఈ బియ్యపిండి ఉండని మనం వేడి చల్లారనిచ్చి ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని బాగా నీట్ చేసుకోవాలండి, చపాతీ పిండి నీట్ చేసినట్టు. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుని ఇప్పుడైతే మనం మోదకాలు చేసుకోవడం స్టార్ట్ చేద్దామండి. దీనిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుని చేత్తోనే ఒత్తుకుంటూ ఇలా మోదకాలు చేస్తున్నానండి. ఇలా చేయడం కొద్దిగా కష్టమే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇలా చేసేయచ్చండి. అన్ని వైపుల నుంచి ఇలా చేత్తో ఒత్తుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా అరచేయంత వెడల్పులో చేసుకుని దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం ఫిల్లింగ్ ఉంది కదండి, ఇది మధ్యలో పెట్టుకుని ఇలా డ్రాప్ షేప్ వచ్చేలాగా చేసుకుని ఇప్పుడైతే స్పూన్తో లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్నగా లైన్స్ పెడుతున్నానండి నేను. ఇలా చేయడం వల్ల మోదకాలకి మంచి షేప్ వస్తుందండి. ఇలా చేత్తో చేయడం కష్టంగా అనిపిస్తే బయట మార్కెట్లో మోదక్ మౌల్డ్స్ ఉంటాయండి. ఆ మౌల్డ్స్లో మనం బియ్యం పిండిని పెట్టేసుకుని మధ్యలో మన ఫిల్లింగ్ని పెట్టుకుని జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఈజీగా వచ్చేస్తాయి. అలా చేస్తే మోదకాలు కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటాయి అపియరెన్స్. బట్ ఇలా చేత్తో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇది కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా జస్ట్ స్పూన్తో ఇలా లైన్స్ పెట్టుకోవడమే అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను తక్కువ మోదకాలకే పిండి కలుపుకున్నాను కాబట్టి ఇలా చేత్తో చేసేసుకుంటున్నానండి. జస్ట్ మనం ఇలా స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా లైన్స్ పెట్టుకోవడమే అండి. చూసారు కదా, మంచిగా ఫ్లవర్ షేప్లోకి వచ్చేస్తాయి మోదకాలు, చూడడానికి కూడా బాగుంటాయి. మనం ఇలా ఈ మోదకాలని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇందాక మిగిలిన కొబ్బరి బెల్లంతో ఇలా కొబ్బరి ఉండలు చుట్టుకున్నానండి. ఇప్పుడైతే ఈ మోదకాలని నేను ఒక ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేస్తున్నానండి. మీ దగ్గర స్టీమర్ ఉంటే అందులో కూడా స్టీమ్ చేయొచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్కి ఇవి రెడీ అయిపోతాయండి. మన మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి. వేడివేడి మోదకాల పైన ఇలా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనూష నడికట్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.